నిద్ర లేవలేదా, లేదా ఉదయం 7 నుంచి నీ కార్యాచరణ మొదలు కాలేదా, లేదా అంబేద్కర్ను గౌరవించే సంస్కృతి నీకు లేదా అనే విషయం తేల్చాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల ఇక ముందైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయనకు నివాళులు అర్పించదలుచుకుంటే ఉదయం పూటనే నివాళులు అర్పించుకోవడం ఇక ముందైనా నేర్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాడు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎస్సీ లిస్టులో లేరన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులాలకు కేటాయించిన నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు మాదిగల్ని పంపకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం వాళ్ళ కీలక దశకు చేరిన సమయంలో పార్లమెంట్లో మాదిగల్ని పంపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉండే. కానీ షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన 3 నియోజకవర్గాల్లో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ వ్యక్తి కూడా టికెట్ ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పోనీయకుండా రేవంత్ రెడ్డి గారే కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం నుంచి మల్లు బట్టి విక్రమార్క కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక అభయహస్తం ఉన్నట్టు ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. నువ్వు ముఖ్యమంత్రి కొనసాగు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పార్లమెంట్లో వర్గీకరణ చర్చ జరిగితే మేము వ్యతిరేకించేటోళ్ళు ఉండాలి, కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉండద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వెంకటస్వామి కుటుంబ సభ్యులైన పడుతున్న వినోద్ వివేక్ చెప్పినట్టు ఉన్నది. మల్లు కుటుంబం నుంచి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి చెప్పినట్టు ఉన్నది. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం మాదిగల్ని పార్లమెంటుకు పోకుండా అడ్డుకునే కుట్రల భాగంగానే వాళ్ళ పార్లమెంట్లో మాదిగలకు స్థానం లేకుండా చేయడానికి, ముఖ్యంగా తెలంగాణ నుంచి మాదిగల్నికి ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి మాకు ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలంగాణలో 180% ఉండబడే మాదిగలకు స్థానం కేటాయించకుండా ఇదే సమయంలో కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు స్థానం లేకుండా మరి 4 నియోజకవర్గాలకు, 4 ఎస్సీ నియోజకవర్గాలకు, 3 లోక్సభ, 1 అసెంబ్లీ, 4 ఎస్సీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అత్యధిక జనసంఖ్య ఉన్న మాదిగలకు అక్కడి నుంచి 1 స్థానం లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల ఎంత కక్షపూర్వకంగా ఉన్నాడో, ఎంత ద్వేషపూర్వకంగా ఉన్నాడో, మాలతో కుమ్మకే ఏ విధంగా మాకు అన్యాయం చేస్తుండో ఇది సాక్ష్యంగా నిలబడుతుంటాయి. 4 స్థానాల నుంచి 1 అవకాశం మాకు రాకపోతే మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కోల్పోతుంది, రేవంత్ రెడ్డి కోల్పోతాడు. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ మాదిగలకు కాంగ్రెస్ మధ్యలో యుద్ధం జరిగినట్టుగా రాబోయే ఎన్నికలు ఉంటాయనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, కాంగ్రెస్కు మాదిగలకు మధ్య యుద్ధం ఉంటుంది. ఏ కాంగ్రెస్ లీడరు మాదిగ పల్లెలకు వచ్చినా తిప్పి కొడతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఏ కాంగ్రెస్ లీడర్ మాదిగ పల్లెలకు వచ్చినా ఎదురుదాడి చేస్తామనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. ఏది ఏమైనా మా తెలంగాణలో మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధపడతామనేసి కూడా స్పష్టం చేస్తూ, గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాం. గతంలో కేసీఆర్ ఎంఆర్పిఎస్ ఆయనను ప్రశ్నించినందుకు, దళిత ముఖ్యమంత్రి మీద మోసం చేసామని మేము అడిగినందుకు, 3 ఎకరాల భూ పంపిణీ ఏమైందని మేము అడిగినందుకు, అదే సమయంలో డాక్టర్ రాజయ్యను ఎందుకు భర్తలకు చేసామని అడిగినందుకు, మా దళితుల భూములను ఎందుకు గుంజుకుంటామని అడిగినందుకు, ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం ఎందుకు వెళ్ళాలని అడిగినందుకు, మా మీద కుట్రతో మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తూ మాదిగ ఉద్యమంలో ఎదిగిన కొంతమంది లీడర్లకు డబ్బులు ఇచ్చి ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఆయన కొన్ని సంఘాలు పెట్టించే జరుగుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో, ఎందుకంటే 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి 4ట్లో 1 కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేసిండు. 3 పార్లమెంట్ స్థానాల్లో న్యాయబద్ధంగా మాకు 2 రావాలి.
తెలంగాణ రాష్ట్రంలో 75% మాదిగలు కాబట్టి మినిమం మాకు 2 అయితే రావాలి. బీజేపీ వరంగల్, నాగర్ కర్నూలు కేటాయించింది. మాకు 3లో 2 రావాలి కాబట్టి మాకు 2 కేటాయించింది. 3లో 1 కూడా కాంగ్రెస్ కేటాయించలేదు కాబట్టి గో బ్యాక్ అంటున్నాం కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ కాడికి వచ్చినప్పటికీ నిన్నటి వరకు ఒకటే కేటాయించింది నాగర్ కర్నూలు. కానీ నిన్న మాదిగ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పి ఆయన పేరే మాదిగానే వేసింది, నమస్తే తెలంగాణ ఏజెండర్. మరి ఈ మాదిగకి ఇప్పుడు ఇచ్చినావు కదా, జిల్లా పరిషత్ చైర్మన్ అనే పేరుతో ఇచ్చినావు కదా, మరి కావ్యకి ఇవ్వడానికంటే ముందు ఎందుకు ఇవ్వలే? అంటే కావ్య కనుక నువ్వు టికెట్ ఇచ్చినావు కదా, కావ్యకే నువ్వు బీఫామ్ ఇస్తే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తే మాకు ఏమి ఇచ్చినట్టు, ఒకటే ఇచ్చినట్టు కదా. అంటే కావ్య టికెట్ తీసుకున్నాక కడియం సేర్ నీకు ద్రోహం చేసినాక, కడియం సేర్ నీకు వెన్నుపోటు పరిచిన తర్వాత